VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. ICFI. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఈ నెల 20వ తేదీ రాష్ట్ర వ్యాప్త ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మంగళగిరి ఏపీఐఐసి కార్యాలయం వద్ద మహాధర్నాలకు పిలుపునిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ బరోతు రమేష్ ప్రకటించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బరోతు రమేష్ మాట్లాడుతూ, ఒక సంవత్సరంలో విడుదల కావాల్సిన ఇన్సెంటివ్స్ 5 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పూర్తిగా విడుదల కాకపోవడం వల్ల వేలాది కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని బరోతు రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం ప్రభుత్వం సుమారు 1500 కోట్ల ఇన్సెంటివ్స్ విడుదల చేయాలని నిర్ణయించిన సుమారు 250 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్న సుమారు 750 కోట్ల బకాయిలను విడుదల చేయాలని రమేష్ కోరారు. ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎక్కడున్నా కూడా 8000 మంది వాళ్ళ కుటుంబాలతో మరియు మా మీద ఆధారపడ్డ కుటుంబాలతో అందరినీ కలుపుకుంటూ మహాధర్నాన్ని పిలుపునిచ్చాము. మాకు సపోర్ట్ గా ప్రజా సంఘాలు వచ్చినాయి, మద్దతుదారులు ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరు ఇప్పటికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. ఇంకా ఒక్కసారి ఆలోచించండి, మీ సహాయం మాకు కావాలి, మీ మద్దతు మాకు కావాలి. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పట్ల జరుగుతున్న అన్యాయం మాకు కావాలి. అన్యాయం జరుగుతుంది, దాన్ని ప్రశ్నించే మా గొంతుకు మీ గొంతు తోడవాలి. ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని స్పందించి మా 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 యొక్క బాధని అర్థం చేసుకుని ముందుకొచ్చి ఈ మహాధర్నాన్ని విజయవంతం చేసి మా యొక్క సబ్సిడీ సాధనకు మీ వంతు సహాయం చేయగలరని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను సార్. ఈ ఆర్థిక భారం తట్టుకోలేక మాకు వాస్తవానికి ఏంటంటే ఈ పరిశ్రమలు స్థాపించే కెపాసిటీ మాకు లేదండి. ప్రభుత్వం మేము మీకు సబ్సిడీ ఇస్తాము, మీరు స్థాపించే పరిశ్రమల్లో 45% మేము మీకు సబ్సిడీ ఇస్తామని ప్రోత్సహిస్తే మన రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము పరిశ్రమలు స్థాపించాం. మాకు ఆ స్తోమత లేకపోయినా అప్పులు తెచ్చి బంగారాలు తాకట్టు పెట్టి తీసుకొచ్చి పరిశ్రమ స్థాపించాం. 1 సంవత్సరం కాలంలో ఇవ్వాల్సిన సబ్సిడీ అమౌంట్లని గత 5 సంవత్సరాలకి ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటి? ఈ రోజున పిల్లలు బాధలు ఎట్లా ఉన్నాయంటే కేవలం స్కూల్ ఫీజులు కూడా కట్టుకోలేని పరిస్థితికి వచ్చాము. ఈవిడ మా ఆవిడ గారండి, పెళ్లి చేసుకునే టైంలో మా అత్తగారు నాకు అమ్మాయితో పాటు బంగారాన్ని కూడా ఇచ్చారు. ఈ రోజు ఆ ఒంటి మీద బంగారం లేకుండా పోయింది. ఇది నా ఒక్కరి పరిస్థితే కాదండి, రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల అందరి పరిస్థితి ఇదే. మీరు ధర్నాకి మేము ఇప్పటికే చాలా సార్లు ధర్నాలు చేశాము, వినతి పత్రాలు ఇచ్చాము, ర్యాలీలు ఇచ్చాము. అక్కడ వచ్చిన 2000 మంది అయినా 1000 మంది అయినా ఒక్కడి ఒంటి మీద కనీసం 1 కాసు బంగారం కూడా ఉండదండి. ఆ పరిస్థితికి దిగజారిపోయాము. ప్రభుత్వాలకి అధికారులకు వినతి పత్రాలు ఎన్నోసార్లు అందించాము, కానీ ఏ విధంగా కూడా స్పందన లేదు. ఇక మా కడుపు కాలి రోడ్డు మీదకి వచ్చాము.
గత 18 రోజులుగా పరిశుభ్రమైన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛమైన భవిష్యత్తు కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు సాగాలని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర వేదికగా పిలుపునిచ్చింది. పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యమైన జీవనం మన అందరి ప్రాథమిక బాధ్యత అని స్వచ్ఛతే సేవగా భావించినప్పుడే ప్రగతికి బలమైన పునాది పడుతుందని స్పష్టం చేసింది. పర్యావరణాన్ని కాపాడడంలో భాగంగా ఇళ్లలోని వ్యర్థాలు వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. అందుకోసం క్రింద నిబంధనలు పాటించాలని కోరారు. నా పరిసరాల శుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని रैली चलना అనేది లక్ష్యం అన్నమాట. ఆ లక్ష్యాన్ని మనందరం చేరుకుందాం. చాలా ముందుకు వెళ్ళాం, చాలా విషయాలు మనం గమనిస్తున్నాం. అందరూ కూడా అవేర్ గా ఉండి శుభ్రతను పాటించడం మనం గమనిస్తున్నాం. అట్లాగే సాగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్, 3 రకాలుగా మనం వేస్ట్ ని సాగ్రిగేట్ చేసుకోవటం, దాన్ని మన దగ్గరికి వచ్చే వాళ్ళకి అందచేయటం, శానిటరీ వర్కర్స్ కి అందచేయటం, ఇవన్నీ మనం చేస్తున్నాం. అట్లాగే మొక్కలు నాటడం, ఇది కూడా చాలా చాలా ముఖ్యమైన అంశం. వీటన్నిటిని మనం ఏర్పాటు చేసుకుంటూ మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దాలి. దానిలో మనందరూ కూడా భాగస్వాములు అవుతూ ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. మా పాఠశాలలో 330 మెంబర్స్ స్టూడెంట్స్ చదువుతున్నారు సార్. డిఫరెంట్ స్వర్ణాంధ్ర డెవలప్మెంట్ యాక్టివిటీస్ అది వస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్ నేనేం కాకపోయినా స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ లో ఇవాళ బల్క్ వేస్టేజ్ అనే ఒక థీమ్ మీద ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి. ఈ బల్క్ వేస్టేజ్ ప్రోగ్రామ్ అనేది ఎలాగా ఏమేమి నిర్వహణ చేస్తున్నారో మీకు తెలుసు, అలాగే మన అధికారులు కూడా వివరిస్తారు. మెయిన్ గా దీంట్లో మీకు చెప్పాల్సింది ఏంటంటే బల్క్ వేస్టేజ్ అంటే చెత్త, మన ఇంట్లో వచ్చిన చెత్త. ఆ చెత్తని ఒక విధమైన ఒక పద్ధతిలో దాన్ని కలెక్ట్ చేసి దాన్ని డిస్పోజ్ చేయడం షూటబుల్ వేగా, ఎన్విరాన్మెంటల్ అపాయం కలగకుండా. ఎన్విరాన్మెంటల్ గా అపాయం అంటే మనకు అపాయం కలుగుతుంది కాబట్టి ఎన్విరాన్మెంటల్ గా అపాయం కలగకుండా, అనర్థాలు జరగకుండా దాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ నెల మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కొత్తగా 2026 మనకు ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వాటి మీద అవగాహన కల్పిస్తూ, వాటిలో మనం మామూలుగా మీ అందరికీ తెలుసు శానిటేషన్ అంటే అదేదో మున్సిపల్ కార్పొరేషన్ వర్క్ మాత్రమే, సంబంధం లేదన్నట్టు. చెత్త తీసుకెళ్తే వాళ్ళే దాన్ని తీసుకెళ్ళాలి, వాళ్ళే ప్రాసెస్ చేయాలని ఒక అభిప్రాయం ఉంది. కానీ ఇందులో భాగంగా ఎవరైతే బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఉంటారో, అంటే బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటే జనరల్ గా ఒక ఎన్టీఆర్ జిల్లా వస్తవల్ మండలం మంగళూరులో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అధ్యక్షతన శనివారం స్వర్ణ గ్రామం కార్యాలయంలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల సమస్యలైన తాగునీరు, పెన్షన్లు, గృహాలు, రహదారులు, విద్యుత్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో మాట్లాడి అర్జీలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని, ప్రతి అర్జీకి సత్వర పరిష్కారం అందేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
వస్తాము. అదేవిధంగా కొంతమంది వాగుపోవడం చెప్పిన కూడా పాస్బుక్ లేదని చెప్పినారు. దాన్ని కూడా ఎంఆర్ఓ పరిశీలించి అదేదైతే వాగుపోవడం కాకపోతే వాళ్ళు కూడా పాస్బుక్ ఇచ్చి 22 తొలగిస్తారు. ఇంకేమైనా సమస్యలు అంటే వివరిస్తే అధికారులు మొత్తం ఉన్నారు కాబట్టి ఇందులో ఉన్న అర్జీలు ఇస్తే దాన్ని పూర్తిగా ఏ శాఖగా శాఖ పంపించి పరిశీలిద్దాం. ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఎస్సీ ఎండీలు ఎస్సీ ఎమ్మెల్యే కమ్యూనిటీ హాల్స్ అదేవిధంగా స్పెషల్ అడిగారు. వాళ్ళు కూడా మైనింగ్ పడితే రికమెండ్ వాళ్ళు కూడా చేస్తాం. అదేవిధంగా శాతవాహన కమ్యూనిటీ కూడా కమ్యూనిటీ వాళ్ళ కోసం అడిగారు. వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకు రికమెండ్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ తెలుసుకున్నాం. విజయవాడ 3వ డివిజన్ కరెన్సీ నగర్ ఆంజనేయ స్వామి గుడి ఏరియాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వీఎంసీ అధికారులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి ప్రాంతం ప్రతి డివిజన్ లో పిల్లలకు పెద్దవారికి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గురించి తెలియపరచాలని, మన ఇళ్లను ఎలా అయితే శుభ్రంగా ఉంచుతామో పరిసరాలు కూడా అలాగే ఉంచాలన్నారు. ఫుడ్ పేపర్స్ మన ఇంట్లో మరేదైనా వేస్ట్ గా ఉన్న వాటిని డస్ట్ బిన్ లోకి వేస్తామని, అవి డీకంపోజ్ కాకుండా ఉండే విధంగా కొన్ని మిషన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. మట్టి కూడా వేయించు. రోజు మీరే నీళ్లు పోయాలి మొక్కకి. మొక్కకి చాలా వాటర్ పట్టి ఇంకోటి మా బట్టి అది పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు సహాయం చేస్తుందని నమ్మతో ఈ రోజు నుండి నా తోటి వారికి హాస్పిటల్ ఎక్కువ మంది ఉంటున్నారు. దానికోసం ఎంత ఎందుకు చెబుతున్నారంటే మన ఇంట్లో ఉన్న వేస్ట్ ని మనమే దాని పనికొచ్చే ఐటమ్ గా తయారు చేసుకునే సాధనాలు ఇవాళ వస్తున్నాయి. చిన్న మిషన్ పెట్టుకుంటే మన ఇంట్లో వచ్చిన వేస్ట్ అంతా మిషన్ లో పడేస్తే 5-6 గంటల్లో పొడి చేసేస్తుంది. ఆ పొడిని మనం మొక్కలకు వేసుకుంటే విపరీతమైన బలం 5-6 గంటలు 10 గంటలు ఒక రోజులో వచ్చేస్తుంది పొడి. అవి కొనుక్కోగల ఎఫర్ట్ చేయగలిగిన శక్తి చాలా ఇళ్ళకు ఉంది. కానీ అటు చెయ్యాలనే ఆలోచన తీసుకురావటం ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం దానికోసమే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు గారు 95 సంవత్సరంలో ముఖ్యమంత్రి అయినప్పుడు మీ జన్మభూమికి మీరు ఒక్కసారి మీరు పుట్టిన ప్లేస్ ని మీరు చూడండి. మీరు సంపాదించిన దాంట్లో మీరు పుట్టిన స్థలానికి సర్వీస్ చేయండి అని చెప్పి ఒక అనౌన్స్ చేస్తే చాలా మంది వాళ్ళ ఊళ్ళో వెళ్ళి అక్కడ చూసి ఆ ఊరికి ఏం కావాలి, మంచినీళ్ళ ట్యాంక్ లేదా, మేమందరం కలిపి మంచినీళ్ళ ట్యాంక్ కాతాం. ఇవాళ విజయవాడలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఆ రోజుల్లో ఆ స్కూల్లో చదివి దేశ విదేశాల్లోకి వెళ్లి సంపాదించిన వ్యక్తులు వచ్చి ఆ స్కూల్ బిల్డింగ్లు కట్టారు. ఎస్పెషల్లీ విజయవాడలో పటమట హై స్కూల్ అది ఒకటే ఒక హై స్కూల్ విజయవాడ హై స్కూల్. దాంట్లో చదివి అనేక మంది ఉత్తీర్ణులై దేశ విదేశాల్లో చక్కగా ఆర్థికంగా బలోపేతమై వాళ్ళు వచ్చి కొన్ని కోట్లు పెట్టి బిల్డింగ్. అంటే అప్పుడు దాకా ఎందుకు ఆలోచన రాలా? ఒక నాయకుడి పిలుపుకి ఎంత బలం ఉంటుందో అని నేను అది మీకు చెప్పడానికి ఆ విషయం చెబుతా ఉన్నా. మనం మీ గ్రామాలకు రండి, ఆ గ్రామాలను బాగు చేయండి అంటే అక్కినేని నాగేశ్వరరావు సినిమా యాక్టర్ గా తెలుసమ్మా మీ పిల్లలకి, వీళ్ళకందరికీ తెలుసు. అక్కినేని నాగేశ్వరరావు సినిమా యాక్టర్ గా తెలుసా? ఎందుకంటే మీరు
పుట్టక ముందు ఆయన చచ్చిపోయి ఉంటారు. అడ్డగోలు నిబంధనలతో ఇబ్బంది పెట్టకుండా అర్హులైన ప్రతి విద్యార్థికి తల్లికి వందన పథకాన్ని అమలు చేయాలని జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గ కార్యాలయంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబ్బు లేదన్న కారణంతో ఏ ఒక్క పేద విద్యార్థి కూడా చదువులకు దూరం కాకూడదన్న ఆలోచనతో వైఎస్ జగన్ అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చి కరోనా లాంటి కష్టకాల సమయాలలో కూడా సమర్థవంతంగా అమలు చేసి చూపించారని, ఆ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నీరుగా చేసిందని విమర్శించారు. విద్యార్థులకు అన్యాయం జరిగితే వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, అలానే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కావచ్చు, గతంలో 2019 నుంచి 24 వరకు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యారంగంలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా నాడు నేడు కింద ఈ రాష్ట్రంలో 45,000 పాఠశాలలుంటే సుమారుగా 30,000 పాఠశాలలో పైబడి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక రకాలుగా అనేక హంగుల్ని తీర్చిదిద్దడం జరిగింది. ముఖ్యంగా పాఠశాలల్లో ఆ రోజు వరకు ఉన్న పరిస్థితి, భవనాలు మొత్తం కూడా కొనారిల్లే పరిస్థితి, పెచ్చులూడి పడటం, గ్రౌండ్ లో మొత్తం కూడా పాడైపోయి ఉండటం, ప్రహరీ గోడలు లేకపోవడం, గేట్లు లేకపోవడం, బిల్డింగుల్లో 90% పైగా ప్రభుత్వ పాఠశాలల్లో కరెంటు లేని పరిస్థితి, ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు. కరెంటే లేదు కాబట్టి ఫ్యాన్లు, లైట్ అనేది జనరల్ గా ఉండవు. వాటర్, రన్నింగ్ వాటర్ లేదు, టాయిలెట్స్ ఫెసిలిటీస్ లేవు. ఇట్లాంటి నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచించారు, తన పిల్లలు ఏ విధమైన పాఠశాలల్లో చదువుతున్నారో ఆ విధంగా ఆ పాఠశాలల్ని మార్చాలి, తరగతి బడుల యొక్క రూపం మార్చాలి, తరగతి గదుల్లో కూడా డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయాలి, ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాలు, టాయిలెట్స్ కావచ్చు, రన్నింగ్ వాటర్ కావచ్చు, కిచెన్ కావచ్చు, లేకపోతే డైనింగ్ హాల్ కావచ్చు, చుట్టూ ప్రహరీ గోడలు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వైఎస్ఆర్సీపీ అధినేత పార్టీ శ్రేణుల కోసం రూపొందించిన యాప్ ను నాయకులతో కలిసి జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ ను శనివారం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆవిష్కరించారు. నియోజకవర్గాలలో అన్ని మండలాలు, గ్రామాల పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, సోషల్ మీడియా వారియర్స్, ప్రతి కార్యకర్త తప్పనిసరిగా జగన్ 2.0 సూపర్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ప్రజల్లోకి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడలో జిల్లా స్థాయిలో, ఇవాళ నియోజకవర్గ స్థాయిలో ముఖ్య నాయకుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ యాప్ యొక్క లక్ష్యం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయిలో అనేక రకాల ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ అనేక రకాల ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని తీసుకొని అవన్నీ కూడా ఉద్యమాల రూపంలో చేస్తూ ఉంటారు. కాబట్టి ఏ పార్టీ కార్యకర్తకి ఎవరికి ఏ స్థాయిలో ఏ అన్యాయం జరిగినా దాన్ని యాప్ లో నమోదు చేసుకోవచ్చు. గతంలో మనకి డిజిటల్ బుక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రవేశపెట్టారు. అందులో ఈ రాష్ట్రంలో ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, కార్యకర్తకి అన్యాయం జరిగినా ఆ డిజిటల్ బుక్ లో నోట్ చేస్తే రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరి మీద కూడా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ప్రకటించడం జరిగింది. ఆ డిజిటల్ బుక్ కి ఈ జగనన్న 2.0 కి కూడా అనుసంధానం చేస్తూ ఇప్పటి నుంచి ఎవరు స్థానికంగా ఏ సమస్యలున్నా, అది ఏ రకమైన సమస్య అయినా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, అలానే పార్టీ పెద్దల దృష్టికి తీసుకొచ్చి ఈ 2.0ని అందరూ కూడా వినియోగించుకొని పార్టీ బలోపేతం కోసం, పార్టీ తిరిగి అధికారంలో రావడం కోసం, అలానే రేపు రాబోయే ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కానీ, ఈ ఎన్నికల్లో కూడా మనం విజయం సాధించడం కోసం ఈ యొక్క యాప్ విస్తృతంగా అందరూ కూడా వినియోగించుకొని ఈ యాప్ ని మనందరం కూడా స్వీకరించాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గంలోని చిలకల్లు గ్రామంలో ప్రతి శనివారం నిర్వహించే వారపు సంతను స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లెడి సీతమ్మ కొండయ్యతో కలిసి మధ్యాహ్నం సందర్శించారు. సంతలో ఏర్పాటు చేసిన వివిధ దుకాణాలను పరిశీలించి వ్యాపారులు, రైతులు, గిరిజనులు, మహిళా వ్యాపారులు మరియు కొనుగోలుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంతలో తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, నీడ సౌకర్యార్థం, రహదారి, డ్రైనేజీ, విద్యుత్, పార్కింగ్ తదితర మౌలిక వసతులపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని అవసరమైన అన్ని సౌకర్యాలను దశల వారీగా కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
నెలాఖరు వరకు అవకాశాలు పెట్టి 2 వాడమన్నారు సార్. ఇక నెల 1వ తారీఖు మొత్తం ఆన్లైన్ అలా అయితే రాయలేదు అసలు. ఇవాళ అన్ని కూడా మొత్తం ఆన్లైన్ మొత్తం రాజకీయ ఆన్లైన్. విజయవాడ సిఏ స్టూడెంట్స్ మెగా కాన్ఫరెన్స్ అన్విక ప్రారంభించిన శిక్షణ కార్యక్రమం తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరిగింది. సిఏ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిభను పెంపొందించుకునే కార్యక్రమాలు 18, 19 తేదీల్లో 2 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా చైర్మన్ జయంత్ తెలిపారు. ఈ కాన్ఫరెన్స్ నిర్వహణలో విజయవాడ స్టూడెంట్స్ సదరన్ సౌత్ ఇండియన్ రీజనల్ కౌన్సిల్ చైర్మన్ అజయ్ చౌదరి మరియు విజయవాడలో సిఏ స్టూడెంట్స్ విభాగం సభ్యులు పాల్పంచుకున్నారు. That was a problem. The way he worked, but also I feel like these are so much exciting. But will every chartered accountant fit into these opportunities? All those skills in these 5 years, because the qualification remain the same. It won't help. So this is one of the major problems. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విజయవాడ బ్రాంచ్ చైర్మన్ ని, అలాగే నాతో పాటు అజయ్ చౌదరి, ఆయన విజయవాడ బ్రాంచ్ స్టూడెంట్స్ చైర్మన్, విజయవాడ బ్రాంచ్ అండ్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ న్యూఢిల్లీ సంయుక్తంగా ఇక్కడ స్టూడెంట్ కాన్ఫరెన్స్ చేస్తున్నాము ఈ రోజు రేపు. ఈ స్టూడెంట్ కాన్ఫరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ స్టూడెంట్స్ సిఏ చదివే పిల్లలందరూ కూడా అకాడమిక్ పరంగా ఎంతసేపటికి ఒక క్లాస్ రూమ్ ట్రైనింగ్ లాగా సబ్జెక్ట్స్ నేర్చుకుంటూ ఉంటారు, పరీక్షలు రాస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ బయట ప్రపంచం ఎంత ఫాస్ట్ లో గ్రో అవుతోంది, ఈ ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఎంత మనకి ఫ్యూచర్ కెరీర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతోంది, అలాగే ఒక ఫ్యూచర్ లో ఏమేమి కనుక మనం నేర్చుకుంటే ఖచ్చితంగా మన ఉద్యోగాల్లో ఈ క్వాలిఫై అయిన తర్వాత మనం రాణించగలము. అలాగే ఈ దేశ పురోగతి, ఇప్పుడు 2047 వికసిత్ భారత్ అంటున్నాం, ఆ వికసిత్ భారత్ లో ఒక చార్టెడ్ అకౌంటెంట్ రోల్ ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అలాగే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ మీద ఒక 4 టెక్నికల్ సెషన్స్, 4 నాలెడ్జ్ సెషన్స్ తో పాటు ఒక కల్చరల్ ఈవినింగ్ కూడా ప్లాన్ చేస్తూ సంవత్సరానికి ఒకసారి 2 రోజుల పాటు సిఏ చదివే పిల్లలకి ఇట్లాంటి కాన్ఫరెన్స్ మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది విజయవాడ బ్రాంచ్ నుంచి. అలాగే ఈ కాన్ఫరెన్స్ కి మేము పిలవంగానే మా పిలుపుని స్వాగతిస్తూ మాకు ఇక్కడికి మన ఆరోగ్య శాఖ మంత్రి అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ గారు మనకి సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడ రావడం జరిగింది. ఆయన కూడా పిల్లల్ని ఉద్దేశిస్తూ, అందరికీ నమస్కారం, నా పేరు అజయ్ అండి, చార్టెడ్ అకౌంటెంట్ ని, సికాసా చైర్మన్ ఆఫ్ విజయవాడ బ్రాంచ్ తో మాట్లాడుతున్నాము. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ రోజు మనం 2 days కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాము. ఈ రోజు రేపు పేరు వచ్చేటప్పటికి అన్విక ఎయిమ్ అచీవ్ ఎస్ఎన్ అనే టైటిల్ తో మనం ముందుకెళ్తున్నాము. ఈ రోజు మినిస్టర్ గారు సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడికి వచ్చారు. సో వచ్చి ఇక్కడ స్టూడెంట్స్ తో బాగా ఇంటరాక్ట్ అయ్యారు. అలానే డైరెక్టర్ శైలేష్ కొలేను గారు కూడా వచ్చి డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యారు. సో మనకి 2 days కాన్ఫరెన్స్ వచ్చేటప్పటికి నాలెడ్జ్ సెషన్స్, స్కిల్ అప్ సెషన్స్, అలానే కల్చర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో దట్ సిఏ స్టూడెంట్స్ అందరూ అకాడమికే కాదు, ఇలా అన్నిటిలో కూడా ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి మనం చేస్తూ ఉంటాము. సో ఇక్కడ అందరూ వచ్చి అరౌండ్ more than 1000 members స్టూడెంట్స్ వచ్చి యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందకరంగా ఉంది. థ్యాంక్ యూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.